జై శ్రీరామ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు పాట పోవాలి మీద మన తెలుగు డబ్బింగ్ పాటే అది. ఈరోజు మనమైతే జటాయుకి అయితే వెళ్తున్నాము. జటాయు హెడ్ సెంటర్, వార్కలా నుంచి జటాయు హెడ్ సెంటర్ ఆల్మోస్ట్ ఒక 32 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. ఈ 32 కిలోమీటర్స్ అంటే మనకు డైరెక్ట్ అయితే బస్సు లేదు. ఫస్ట్ కల్లాంబలం వచ్చి వార్కలా నుంచి, కల్లాంబలం నుంచి జటాయుకి వెళ్ళాలి. సో కల్లాంబలంకి వచ్చేసినాము. కల్లాంబలంలో ఒక ప్రైవేట్ బస్సు దొరికింది. జటాయుకి టికెట్ కూడా తీసుకున్నాము. ఈ టోటల్ జర్నీ యొక్క అంటే 2 బస్సుల యొక్క కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 46 రూపీస్ అయితే పడింది. కొంచెం పడితే అనిపించింది, బాగుంది. ఇంకా ఇంకొంచెంసేపట్లో మనము జటాయు హెడ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. బాయ్. సో గైస్, మనల్ని అయితే బస్సు తెచ్చి ఒక అడవిలో పడేసినాడు. ఇక్కడి నుంచి పోతే జటాయు వస్తుందో లేదో కూడా తెలియదు. ఈ రూట్లో పోతున్నాము. యాక్చువల్ అంటే ఆడ ఎంట్రీ దగ్గర ట్యాక్సీస్ ఉండాలి, అంటే ఆటోలు అవి లేవు. ఇంకేం చేస్తాం, తొందరగా వెళ్ళిపోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇది మామూలుగా అయితే 1.5 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. వస్తారులేరా. అండ్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇంకా రోప్ లైన్కి టికెట్ తీసుకోవాలి. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతాదంతా. ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ తర్వాత మనమైతే వార్కలా నుంచి జటాయు దగ్గరకు అయితే వచ్చినాము. జటాయు దగ్గర పోలేదు, అదేదిరా కల్లాంబలం. కల్లాంబలం దాటిన తర్వాత అంతా మొత్తం ఫారెస్టే, మొత్తం ఘాట్ సెక్షన్ అయితే ఉండిండే, అందుకే కొంచెం లేట్ అయింది. ఇక్కడ నుంచి అయితే జటాయు నాకు కనిపిస్తుంది, దీంట్లో చూపించినా కనపడదు, ఎందుకంటే ఇది వైడ్ యాంగిల్ లేదా. సో కొంచెం దిగరాడ కొండ మీద 300 మీటర్లు వచ్చేసరికి ఆయాసం వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం డౌను అప్ అట్లుంది. సో డౌన్ దిగేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆయాసం ఉంటుంది. ఆటో దొరికింటే ఈ పంచాయతీ అంతా ఉండేది కాదు. మీకైతే సజెషన్ ఇస్తాను, ఈ జటాయు రోడ్ దగ్గర అయితే దిగద్దండి. ముందర చెడాయం అని ఒక ఊరు ఉంది, ఆడికి వెళ్ళిపోండి. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకోండి. మీరు ఎవరైనా ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే, ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కగా వచ్చేయచ్చు. ఖచ్చితంగా చెడాయంకి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఆటో మీరు 3 పర్సన్స్కి మాట్లాడుకున్నా ఆల్మోస్ట్ ఒక 150 అయినా 50 రూపీస్ ఒక్కొక్కరికి. ఇంకేం కావాలి. నా వెనకాల ఒక్కొక్క ఫాలో అవుతుంది, ఇదేమన్నా అవుతుంది అంటదేమో అని వెళ్ళిపోయిందిలేండి. మంచిగా అడవిలో నుంచి వెళ్తున్నాము జటాయుకి. పైకి ఇప్పుడు మనం వెళ్ళేది బేస్ నుంచి జటాయు దగ్గరికి వెళ్ళాలంటే రెండు టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఒకటి ఏంటంటే మనం నడుచుకుంటూ మెట్లకి వెళ్ళాలి, అండ్ ఇంకోటి రోప్వేలో వెళ్ళాలి. ఇప్పుడు రోప్వే ఎందుకు నడుద్దాంలే అనుకున్న వాళ్ళకి నడచచ్చు, మెట్లు ఎక్కుంటూ 700 మెట్లు ఉంటాయి. నడిచేటోళ్ళకి సింపుల్ అనిపిస్తే ఎక్కండి, లేదు మాకు నడిచే ఓపిక లేదు, అది కాక టైం లేదంటే రోప్వేలో వెళ్ళండి. 5 మినిట్స్లో మిమ్మల్ని పైకి దింపుతుంది. రోప్వేకి నేను చూసిన దాని ప్రకారం వీడియోస్లో అప్ అండ్ డౌన్ టికెట్ మొత్తము కలిపేసి ఎంత 263 ఉంది. మొత్తం అప్ డౌన్ 2 వెళ్తుంది. అదొకటి. ఇప్పుడు ఎనికిలో ఒక ఆటో పోయింది, కనీసం రిటర్న్లో వచ్చేటప్పుడన్నా ఆటో ఉంటే బాగుండు. డైరెక్ట్ చెడాయంకి వెళ్ళిపోతాము, అక్కడి నుంచి బస్ ఎక్కచ్చు కల్లాంబలంకి. ఇప్పుడు తొందరగా మనం వెళ్ళిపోయేసి మనకున్న టాస్క్ ఏంటంటే బీచ్లు చూడాలి, అండ్ అట్లనే ఇదేమంటారు వార్కలా స్ట్రీట్స్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఉంది, కానీ 700 మీటర్స్ ఉంది. కనిపిస్తుంది ఇక్కడ నుంచి జటాయు, కాకపోతే వెళ్ళాలి ఇంకా. ఇదిగోండి ఇక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లకు ఒక కట్ చేసేసి కవర్ పెట్టేసి అక్కడ ఒక బ్లాక్ కలర్ కప్పు పట్టినారు. ఇదే రబ్బర్ చెట్టు, రబ్బర్ పాలన్నీ ఆడ గారుతాయి, అంటే ఆడ స్టోర్ అవుతాయి, వీళ్ళు తీసుకుంటారు. బాగా ఇది ఇక్కడ కనిపించే చెట్లన్నీ రబ్బర్ చెట్లే మొత్తం ఇట్లనే. ఆడ కప్స్ కనిపిస్తున్నాయి చిన్న చిన్నగా, ఇవి ఆల్రెడీ కట్ చేసేసి అయిపోయింది ఇదంతా. ఇవి మా యూతల సైడ్ ఉన్నవన్నీ కొత్తవి, ఇప్పుడు కట్ చేసినట్టున్నారు 2-3 డేస్ బ్యాక్. మొత్తం
మొత్తం ఇడంతా అటుపక్క ఇటుపక్క మొత్తం రబ్బర్ చెట్లే. జటాయు గురించి మాట్లాడుకుందాము. మామూలుగా మన జటాయుకి రామాయణంకి సంబంధం ఉంది. అదేంటంటే రావణాసుడు సీతని అపహరించుకొని పోయేటప్పుడు రావణాసునితో ఒక పక్షి ఫైట్ చేస్తుంది. అప్పుడు రావణాసుడు ఫైట్ చేసి దాన్ని ఒక రెక్కను నరికేస్తాడు. ఆ రెక్కను నరికిన తర్వాత ఆ పక్షి అనేది ఒక స్పాట్లో పడుతుంది. మన తెలుగు పురాణం అండ్ రామాయణం ప్రకారము ఆ స్పాట్ లేపాక్షి. కేరళ వాళ్ళ నమ్మకం ప్రకారం ఆ స్పాట్ ఇదే, ఈ జటాయు. ఈ ఏదైతే ఉంది మనకు చూడ్డానికి మంచి స్పాట్ అయితే దొరికింది అంతే. పైన ఎక్కువ మందే ఉన్నట్టున్నారు. మనకు తొందర టికెట్ దొరికి రోపే టికెట్స్ అన్నీ దొరికితే వెళ్ళిపోదాం తొందరగా. ఎందుకంటే మళ్ళీ వారకలాకి వెళ్ళి బీచ్ అండ్ వారకల స్ట్రీట్స్ అవన్నీ చూపించాలి కదా. పొద్దున్న మీరు చూసి జస్ట్ శాంపుల్ మాత్రమే, అంటే పొద్దున్న ఇన్ ద సెన్స్ లాస్ట్ వ్లాగ్లో. ఇప్పుడు వచ్చే వ్లాగు ఒకటి ఈవినింగ్ స్ట్రీట్స్ చూపిస్తాను, నైట్ స్ట్రీట్స్ చూపిస్తాను. రెండు డిఫరెంట్ ఉంటాయి మొత్తము. నేను లైవ్ డీజే కూడా నిండే చెప్పిన లాస్ట్ వ్లాగ్లో. అండ్ వారకలాకి వెళ్ళేసి ఇప్పుడు ఎన్ని బీచ్లు ఉంటే అన్ని బీచ్లు తిరగాలి. బాగా ఎనర్జీని సేవ్ చేసుకుందాం. అయితే చూడండి ఇట్లా ఆటోలు కూడా వస్తూ ఉంటాయి. పక్క నుంచి పోతుంది చూడండి. ఈ ఆటోలు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉంటే మనకే మేలు. మళ్ళీ రిటర్న్లో పోయేటప్పుడు ఆటోలో వెళ్ళిపోవచ్చు. సో గైస్ ఇదంతా జటాయు ఒక పార్కింగ్ ఏరియా. చూడండి చాలా పెద్దగా అయితే ఉంది పార్కింగ్ ఏరియా. చూపిస్తాను మీకు. చూడండి జటాయు సెంటర్ అన్నాడు, బాగా రాసింది పెద్దగా. అండ్ ఇక్కడే ఎంట్రీ అంట. మేము ఎంట్రీ అని చెప్పి అడిగి ఎగ్జిట్ నుంచి వచ్చినాము. ఇక్కడ మంచిగా ఫారినర్స్ అందరూ బాగా తిరుగుతున్నారు. చూడండి ఇదే జటాయు ఎర్త్ సెంటర్ యొక్క ఎంట్రీ పాయింట్. అంతా పార్కింగే. ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, ఎంట్రీ పాయింట్, సెక్యూరిటీ చెక్ ఇన్, కేబుల్ కార్ అన్నీ ఇక్కడే ఉండేది. వినిపిస్తుందా? వెనక్కి వచ్చి మరీ తీద్దాం, మొత్తం క్లియర్గా కనపడాలి కదా. జటాయు ఎర్త్ సెంటర్ ఇదండి. ఇదే మనం అనుకున్న ఎంట్రీ పాయింట్. మన వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం సేపు ఇక్కడ చైర్లలో కూర్చుందాము. సో గైస్ ఫైనల్గా మనం అయితే టికెట్ అయితే తీసుకున్నాము. అందరము వాక్వేలో పోదాం అనుకున్నాము, ఇంక అందుకే స్టెప్స్ టికెట్ తీసుకున్నాము. ఇప్పుడు 700 మెట్లు ఎక్కక తప్పట్లేదు ఏమండి. అమ్మో 700 మెట్లు. ఇది బాగుంది చూడండి, వాల్స్ అన్నీ న్యాచురల్గా ఫామ్ అయింది ఇదంతా. అమ్మో మెల్లంగా ఎక్కుకుంటూ పైకి వెళ్ళిపోదాం. ఇక్కడేమి అనిమల్స్ అట్లా రాకుండా మంచిగా ఫెన్స్ అయితే ఉంది. రావాలనుకుంటే అవి దీన్ని దాటొస్తాయి. ఇప్పటికి ఒక 50 ఎక్కింటాం అంతే. పైకి స్పీకర్స్ అలవ్ లేదు, డ్రోన్స్ అలవ్ లేదు. అవన్నీ కొంచెం చూసుకోండి మీరు వచ్చేటట్టయితే. పైనుండేది జటాయు అడ్వెంచర్ సెంటర్ అంట. ఇదండి, ఇది అడ్వెంచర్ సెంటర్ కూడా ఉందంట. అయిపోయి 100 మెట్లకే అయిపోయి 100 మెట్లు ఎక్కేసరికి అయిపోయి. ఎవడరా అన్నది చూపి కొంచెం కెమెరామాన్కి వెళ్ళి. ఎందుకండి వాడే ఎట్లా ఎక్కుతున్నాడు చూడండి. ఎక్కుదామన్నాడే అనవసరంగా మమ్మల్ని అందరినీ ఏమంటారు బిస్కెట్ చేసినాడు. అమ్మో
ఒరే 100 మెట్లకే చచ్చిపోతున్నాం రా. 700 రా తలా ఫర్ రీజను. 777 అమ్మో 100 100 ఏంటి అమ్మో 100 మెట్లకే చచ్చిపోతున్నాము. పైనుంచి కేబుల్ కార్లో రానికి లేదు. పైనుంచి మళ్ళీ మెట్లు దిక్కుంటూనే రావాలి. చెప్తే కదా 50 అమ్మో ఏమండి ఇంతసేపు ఎక్కింది 52 మెట్లే. $289కి సేవ్ చేద్దామని మొత్తం ఎనర్జీ పోగొట్టుకుంటున్నాము. రేపు పొద్దునకి ఏం ఉండదు. ఇప్పుడు బీచ్లో తిరగనికే ఉండదు ఎనర్జీ. పోతా ఉందా మెల్లంగా. అమ్మయ్య వాటర్ ఉన్నాయి ఫైనలీ. ఇదిగోండి వాటర్ తాగేసి వెళ్ళిపోదాం. ఫైనల్గా నీళ్ళు తాగి ఎనర్జీ తెచ్చుకొని బయలుదేరుతున్నాము. మేము కొండ ఎక్కడమే అనుకున్నాము. ఇక్కడ మళ్ళీ మాతో స్టంటు చూడండి. కొండ దిగిపిస్తున్నారు. ఎక్కడ కొండ దిగి మళ్ళీ ఆడ కొండ ఎక్కి చూడండి ఎంత పెద్ద పంచాయతీ అసలు. అమ్మా ఒరే పక్కనే రోడ్డు ఉంది కదరా. రోడ్డు నుంచి వేయచ్చు కదరా ఒక చిన్నవి. వీళ్ళు కావాలనే వేపిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి మెట్లు వద్దని సజెస్ట్ చేస్తామని. యాక్చువల్గా మెట్లు అయితే వద్దు, చాలా కష్టం మెట్లు ఎక్కాలంటే. అమ్మో కేబుల్ కార్ తీసుకుంటే ఈ పాటికల్లా పైకి వెళ్ళిపోయేటోళ్ళము. ఈ చెమటలు ఇవన్నీ ఉండేటివి కాదు మాకు. కానీ లొకేషన్ మాత్రం బాగుంది. వ్యూస్ అయితే సూపర్ వస్తున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ పోయే వేని ఈ గ్రీన్గా ఎంత నేచురల్గా ఫామ్ అయింది ఇదంతా. పైన అడ్వెంచర్స్ కూడా చేయొచ్చేమో. అడ్వెంచర్ సెంటర్ కూడా ఉంది. మామూలుగా అయితే దీని పేరు జటాయు ఎర్త్ సెంటర్. ఓపిక ఉండాలి, మెయిన్గా ఓపిక ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బాగా చేయగలుగుతాము, లేకపోతే కష్టం. అమ్మో ఏదో గృహలోకి కూడా పోతున్నాం. ఏడాడికో తీసుకుపోతుంది ఇవి. పైన మనకు జటాయు ఇంతే వర్తి ఉండాలి. ఇన్ని మెట్లు ఎక్కినామంటే ఖచ్చితంగా ఇంత వర్తి ఉండాలి. నేను మాట్లాడేది నాకే రీసౌండ్ వస్తుంది బాగా. హలో వస్తుంది బాగానే. ఏమండి ఏమో ఏదో గృహలోకి అయితే ఏయ్ నో 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 అమ్మాయి ఎత్తలేడే ఓపెనింగ్ ఉందిలేండి. గృహలోకి వచ్చినాము, గృహ దాటి వెళ్తున్నాము. అమ్మ వచ్చిందిరా నాయన. ఇది యాక్చువల్గా దీని పేరు జటాయు ఎర్త్ సెంటర్. పైన ఇంకా అడ్వెంచర్ సెంటర్ కూడా ఉందంట. 225 స్టెప్సా వచ్చిందా? ఇంకా వెళ్ళాల్సిందా? వామో ఇంకా 480 స్టెప్స్ అంట. 895 మీటర్స్. ఇంతవరకు వచ్చింది 220 స్టెప్స్. అమ్మా కొంచెం కూర్చొని వెళ్దామన్నా ఇదంతా తడి తడిగా ఉంది అండి. వద్దురా మీరు మాత్రం మెట్లయితే ఎక్కద్దండి. ఇదిగో ఆ వైట్ టీషర్ట్ గాడు వాడిని నమ్మే మెట్లెక్కి అమ్మా చచ్చిపోతున్నాము. రే ఇటు ఏదో ఉంది కదరా యోగా గావంట. ఇక్కడ యోగా చేసే ప్లేసు. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ టైప్ కూడా ఉంది.
వాటర్ ఫాల్ కాదు, పాండ్ అనుకోవచ్చు. వద్దులేండి, ఏమన్నా ఉంటే మళ్ళీ సావి. అమ్మా ఊరినైనా ఎరా మెట్లు ఎక్కుదామన్నావు, ఎక్కురా, ఎక్కాలరా, ఎక్కుదామని చెప్పినప్పుడు కంటిన్యూగా ఎక్కాలి. అమ్మా కొంచెం కూర్చొని వెళ్దాం పైకి, కష్టం ఇది. అమ్మా మీరు మాత్రం వద్దు, స్టెప్స్ అయితే ఎక్కద్దు. మనం ఇప్పుడు సగం అయితే వచ్చినాము, ఆల్మోస్ట్ ఒక 370 స్టెప్స్ అట్లా దాటినాము. ఇంకా 330 స్టెప్స్ ఉన్నాయి. సో తొందరగా అయితే పైకి వెళ్ళిపోదాము. మన వాళ్ళు ఇంకా 2 వస్తున్నారు ఆడ. తొందరగా వెళ్ళిపోతే పైన కొంచెం ఎంజాయ్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ తొందరగా వెళ్ళాలని చెప్పి లేట్ అవుతుంది. సో పదండి. ఆయాసంతో ఏం మాట్లాడకపోతున్నాను. లాస్ట్ 100 స్టెప్స్ అంతే. అదిగోండి అదే జటాయు. అమ్మో చాలా 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 పెద్ద రాంగ్ డిసిషన్ మేము తీసుకున్నది. కేబుల్ కార్లో వచ్చి ఉండాల్సింది. లాస్ట్ ఒక 100 అండి. కేబుల్ కార్ ఎంత మెల్లగా నీట్గా తీసుకొని పోతుందో. మనం ఎంత పైకి వచ్చేసినాము అండి. కేబుల్ కార్స్ ఆడున్నాయి. చూస్తున్నాం. చాలా కష్టం. మీరు మాత్రం మనకు కిందికి పోయేటప్పుడన్నా ఆటోలు ఉండాలి, లేకపోతే కష్టమే. ఎందుకంటే ఈ యొక్క 700 మెట్లు అవి ఒక 1.5 కిలోమీటర్స్. ఇదిగోండి ఇక్కడ ఉంది మనం ఉన్న లొకేషన్. ఇది సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇదిగోండి ఆడ పైన ఉంది జటాయు. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. నాకైతే షర్ట్ అంతా తడిసిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేసినాము. మేము 4 ఇంకా ఇడే ఉన్నాము. ఇంకా 2 పైకి ఎక్కేసినారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ మీరు మా అలాగా మాత్రం తప్పు చేయకండి, ఖచ్చితంగా కేబుల్ కార్లోనే వెళ్ళండి. ఫైనల్గా వచ్చినాము. ఇంకొక 50 స్టెప్స్ మోర్ అంతే పైకి వెళ్ళిపోవడానికి. అమ్మా ఇదిగోండి, ఇది ఒక మంచి వ్యూ పాయింట్. విజువల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇది పైన కేబుల్ కార్ సెంటర్, ఇది కేబుల్ వే. ఇలా అట్లా వెళ్ళిపోతుంది చక్కగా. ఒక 10 మినిట్స్ పడుతుంది కిందికి వెళ్ళడానికి. అది జిప్ లైనింగ్కి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఎవరు చేయట్లేదు ఆడ. ఇదిగోండి చక్కగా మెట్లెక్కేస్తే ఇంక అయిపోయి మనం వచ్చేసినట్టే. పైన గాలి వస్తుంది, బాగా కనిపిస్తుంది. పైన గాలి వస్తే చాలు, ఎందుకంటే ఇక్కడ ఒక్క ఆకు కూడా ఊగట్లేదు చూడండి, గాలే లేదు. అందుకే మొత్తము షర్ట్ బ్యాక్ సైడ్ అంతా చెమట అయిపోయింది. అమ్మ లైటింగే రాగా. ఇప్పుడు నేను రిటర్న్లో ఎక్కలేను లైటింగ్ కోసమని. పోతూ మాట్లాడుతున్నాను. ఇంకా బాగుంది కంటే అమ్మ అనేది బాగుంది. ఇప్పుడు కొంచెం మెట్లు, కొంచెం రాళ్ళు, ఇవన్నీ ఎక్కుకుంటే వెళ్ళిపోవడమే. దీని మీద జారుతుంది, రాయి మీద చూసుకొని ఎక్కాలి. అమ్మా ఫైనల్గా ఇంతసేపు కష్టపడి వచ్చేసినాము. అదండి, ఇది
ఇదే జటాయు. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో. ఇది ఆల్మోస్ట్ 70 మీటర్స్ హైట్ అంట, 150 మీటర్స్ విడ్త్, 80 మీటర్స్ లెంత్. ఆమె చూడండి జటాయు గురించి ఏంది అంటే రాసి పెట్టిన బండ మీద నిలబడిపోయింది. కొంచెం కూడా ఏం తెలియకోకుండా. అమ్మా ఇదిగోండి ఇదే కేబుల్ కార్ వే. రిటర్న్లో 1 వే కేబుల్ కార్ ఉందంట, మనం 1 వే వెళ్ళిపోదాము. అది చూడండి ఇక్కడ నుంచి కాదు, ఇలా వెళ్ళి అక్కడ ఆడి నుంచి వస్తుంది. ఇది మేలు ఊరికే 10 మినిట్స్లో ప్రశాంతం కూర్చొని రావచ్చు. ఫైనల్గా ఎక్కేసినాం. ఇద్దరు అంతా ఈడ్ చేసిందే. చూడండి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి హారామీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్లో కూడా ఉంటారు. డబ్బులు సేవ్ చేద్దామని చెప్పి 200 తగ్గిద్దామని. ఇట్లాంటి వాళ్ళని నమ్మద్దండి. నేను తగ్గిద్దామని చెప్పి టైం వేస్ట్ చేయకూడదు. చూడు టైం వేస్ట్ చేయకూడదు అంటే కేబుల్ కార్లో వస్తే టైం వేస్ట్ అంట, నడుచుకుంటూ వస్తే టైం వేస్ట్ కాదంట. ½ అవర్ క్లోజ్ చేస్తే టైం వేస్ట్ కాదు. ఇటు చూడండి ఏం చెప్తున్నాడు. లోపలికి వెళ్దాం పారా, మనం కట్టిన దానికి. ఇదో ఇటు పక్క రెక్కలేదు చూడు, ఇటు సైడ్ లోపల. అమ్మా సరే రాముల వారి పాదాల దగ్గర పోదాంపా. చుట్టూ తిరుక్కుంటూ పోతే ఆడో సాట్ వస్తుంది. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో అసలు జటాయు. ఇక్కడ ఇంకొకటి, ఈ ఏమంటారు జటాయు అనేది అంటే ఒక ఉమెన్ని కాపాడడానికి కష్టపడింది కాబట్టి ఇక్కడ అందరూ ఉమెన్ ఎంప్లాయీసే ఉంటారు ఆల్మోస్ట్. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ప్రతి ఇక్కడ పనిచేసే ఈ జటాయికి పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ లేడీసే. సో గైస్ మనమైతే పైకి అయితే వచ్చేసినాము. కనిపిస్తున్నా అనుకుంటా, మా లైటింగ్ యాడ్ తెచ్చిపోయిందో. ఎస్ ఎడుతుంది బాగా లైటింగ్. పైకి అయితే వచ్చినాము. చూడండి వెనకాల ఎంత మంచిగా ఉందో వ్యూ. అండ్ ఇదిగోండి జటాయు బ్యాక్ సైడ్. ఇక్కడ ఏదో ఇది పులి కూడా ఉంది, ఎందుకో ఇది కింద ఏమన్నా హోల్డ్ చేసుకుంటుందేమో. యాక్చువల్గా అయితే జటాయు లోపలికి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అంతా క్లోజ్ ఉంది. సో జటాయు లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. అదైతే రాముల వారి టెంపుల్. మంచిగా టెంపుల్లోకి వెళ్ళేసి మొత్తం అంతా అయితే చూపిస్తాను. నేను కన్ఫర్మ్ మొత్తం చూపిస్తా. చూడండి ఫోటోలు దిగేటోళ్ళు అందరు ఇద్దో. చూడండి ఇక్కడ నుంచి సూపర్ ఉంది చూడండి వ్యూ అసలు జటాయుది. ఇటుపక్క మనకు మామూలుగా తనకున్న రెక్క ఉంది, అటుపక్క ఏముండదు, కట్ అయిపోయి ఉంటుంది కదా రెక్క. సో మొత్తం రియలిస్టిక్గా పెడదామని చెప్పేసి అట్లా పెట్టినారు. అండ్ ఇదిగోండి ఇది రాముల వారి టెంపుల్. అక్కడ నాకు తెలిసినంత వరకు ఆడే ఉన్నాయి అనుకుంటా పాదాలు. అటు సైడ్కి కూడా వెళ్దాము, పోదాం అటు సైడ్కి. అండ్ అదొక వ్యూ పాయింట్, అక్కడి నుంచి మంచిగా ఉంది వ్యూ అంతా. మొత్తం ఇంతే ఉండేది జటాయు, వ్యూ పాయింట్, రాముల వారి టెంపుల్, పాదాలు. ఈ 4 ప్లేసెసే ఇక్కడ ఉండేది మ్యాక్స్. ఈ వీటిని కవర్ చేయడానికి ఇది టోటల్ వ్యూ. టెంపుల్కి అయితే ఇట్లా వెళ్ళాలి, జటాయు రామ టెంపుల్. సూపర్ ఉంది అసలు జటాయు మొత్తం. జటాయు రామ టెంపుల్. ఇక్కడే శ్రీరాములు వాళ్ళ పాదాలు ఉన్నట్టున్నాయి. చేస్తాము పదండి. హోలీ ఫుట్ ప్రింట్ ఆఫ్ లార్డ్ శ్రీరామ చూపిస్తాను కదండి. వాళ్ళు తీసుకెళ్ళి శ్రీరాముని వారి పాదాలు చూడండి.
ఇదిగోండి వాళ్ళు మనము కన్ఫ్యూజ్ అవుతామని చెప్పేసి ఫుడ్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చేశారు, తంబు ఇట్లంతా ఇట్లా చాలా పెద్దగా ఉండేవాళ్ళు శ్రీరాములు అయితే. అండ్ టెంపుల్కి వెళ్ళిపోదాము. ఇటేమోరా టెంపుల్కి. ఇదే రాముల వారి టెంపుల్, అదంతా చూపించకూడదు సో చూపించట్లేదు. ఇక్కడ సీతాదేవి, అటుపక్క లక్ష్మణుడు అనుకుంటా, అందుకే లోపలికి లేదురా. అండ్ ఇక్కడ లక్ష్మణ స్వామి అండ్ ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, అదంతా చూపించకూడదు సో చూపించట్లేదు. జై శ్రీరామ్. అండి వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఇవన్నీ చూడండి. అసలు మనం ఈ అడవంతా దాటుకొని వచ్చినాము ఇప్పుడు ఇక్కడికి రావాలంటే. అదిగోండి ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుందా జటాయు, ఎంత బాగుంది చూడండి అసలు జటాయు. మీరు కనుక మాలాగా బాగా అతి చేయాలి, తుత్తర ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా మెట్లు ఎక్కిరండి, మీ తుత్తరంతా తీరిపోతుంది ఇదే. అండ్ ఇంకోసారి రాముల వారి పాదాల దగ్గరికి వెళ్దాము. మీకు పైన చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇదే రాముల వారి పాదాలు. తోపు అసలు. అండ్ కిందికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. అబ్బా ఇక్కడ పూజలు చేయాలన్నా ఇవంతా ఉన్నాయి రాముల వారి టెంపుల్కి. అండ్ మంకీ ఫీడింగ్ ఇలా చేయాలన్నా కూడా మొత్తం ప్యాకేజెస్ ఉన్నాయి. అవునండి ఆ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఇవే. అండ్ ఇవన్నీ ఆ ప్యాకేజెస్, మీరు మీ ఇష్టం వచ్చిన ప్యాకేజ్ తీసుకోవచ్చు. తెలుగులో ఉన్నారు లేదో కూడా తెలియట్లేదు, ఏమైనా మాట్లాడితే మనకి ఎదురుస్తున్నారు. అవునా? సో అదిగోండి అదే వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళేసి మీకు మొత్తం చూపించేసి వెళ్ళిపోదాం. చూడండి జటాయు, ఇదే కదా మనకు కావాల్సింది. లోపల నుంచి మంచి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఫస్ట్ మనం ఈ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేద్దాము. ఇక్కడ చిన్న టైప్ ఆఫ్ స్టేజ్ కూడా ఉంది. మీరు ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకుని ఉంటే ఇక్కడ మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు, చూపిస్తా. అండి ఒక పెవిలియన్ టైప్లో ఉంది ఇదంతా, ఇదే వ్యూ పాయింట్. మనకు రామాయణంలో ఎంతోమంది వారియర్స్ ఉన్నారు, అందులో జటాయు ఒకరు. చూడండి ఇదే వ్యూ పాయింట్. ఇంకా ఈ వ్యూ పాయింట్ అయిపోతే ఇంక వెళ్ళిపోవడమే. ఎంత బాగున్నాయి విజువల్స్ అని. చుట్టూ అంతా పెద్ద పెద్ద ఫారెస్ట్ మధ్యలో ఉంది. అంతే గైస్, ఈ వ్యూ పాయింట్ పెద్దగా ఏం లేదు. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే చాలా 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 కష్టపడి మరీ వీడియోస్ చేస్తున్నాను నేను. కొంచెమన్నా సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్టే నాకు పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, that's it about this video guys, and we'll meet in next vlog. Until then, take care, bye.